మీరేం ఆలోచిస్తున్నారో మీకంటే ముందు మేమే గుర్తిస్తాం. మీరు ఏం చేయబోతున్నారో పసిగట్టేస్తాం. మీరు ఎప్పుడు తినాలో ఎప్పుడు పడుకోవాలో అన్నింటినీ నిర్దేశించే అవకాశం మాకుంది. అంతెందుకు, మీతో హత్యలు చేయించొచ్చు, దొంగతనాలు చేయించొచ్చు. మీరెక్కడో ఉంటారు, మేమెక్కడో ఉంటాం. కానీ మిమ్మల్ని ఆడించే రిమోట్ మా దగ్గర ఉంటుంది. మేం చేతిలో ఫోన్ పట్టుకుని మీతో ఏమైనా చేయించొచ్చు. ఏంటిది? భవిష్యత్తులో మనిషి కూడా మరుమనిషిలాగా మారిపోతాడా? ఇకపై అందరూ ఈ స్మార్ట్ శంకర్లేనా? ఇలాంటి వాళ్ళని తయారు చేయడానికి టెక్ బిలియనియర్ ఎలన్ మస్క్ న్యూరాలింక్ కంపెనీ ఆల్రెడీ మనుషులపై ప్రయోగాలు కూడా మొదలు పెట్టేసింది. వైద్య చరిత్రలో సరికొత్త అడుగు పడుతోంది. సరికొత్త సంచలనానికి నాందవుతోంది. మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చే ప్రయోగాలు సక్సెస్ అవుతున్నాయి. అందులో భాగంగా ఓ యువకుడి మెదడులో చిప్ అమర్చింది ఎలాన్ మస్క్ కు చెందిన కంపెనీ న్యూరాలింక్. న్యూరాన్ స్ప్రైక్ డిటెక్షన్ ను గుర్తించామన్నారు మస్క్. 8 మిల్లీమీటర్ల S1 చిప్, దానికి సన్నని ఎలక్ట్రోడ్లు అమర్చారు. ఒక్క చిప్ 5 పైసల నాణేల సైజులో ఉంటుంది. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ చిప్ అమర్చారు. వెంట్రుకలో 20వ వంతు మందం ఉండే ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్ లో 3000కు పైగా ఎలక్ట్రోడ్లు పెట్టవచ్చు. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారం అవుతున్న సంకేతాలను ఇవి గుర్తించి చిప్ కు పంపుతాయి. ఒక వ్యక్తిలో 10 చిప్లు అమర్చే వీలు ఉంటుంది. మెదడు నుంచి విద్యుత్ సంకేతాలు పంపుతుంది, అందుకుంటుంది, ప్రేరేపిస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించే ఆల్గరిథంలుగా మారుస్తుంది. అంటే వాళ్ళ ఆలోచనలను వేగంగా కంప్యూటర్లకు పంపుతుంది. ఈ ప్రయోగం ప్రస్తుతానికి వైద్య అవసరాలకు మాత్రమే వాడతామని న్యూరాలింక్ చెబుతోంది. పార్కిన్సన్, పక్షవాతం లాంటి సమస్యలతో మంచానికే పరిమితమైన వాళ్ళకి ఉపయోగం ఉంటుందని అంటున్నారు. కానీ భవిష్యత్తులో మాత్రం దీని రూపం మారే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కోసం $363 మిలియన్ ఫండ్ రైజ్ అయింది. కాలిఫోర్నియాలో న్యూరాలింక్ ఆఫీస్ ఏర్పాటైంది. ఇందులో 400 మంది సిబ్బంది, శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. గత ఏడాదే హ్యూమన్ ట్రయల్స్ కు అమెరికా నియంత్రణ సంస్థలు అనుమతినిచ్చాయి. మెదడుకు కంప్యూటర్కు మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నదే ఈ చిప్స్ లక్ష్యం. గతంలో కోతులపై ప్రయోగాలు నిర్వహించింది న్యూరాలింక్. అంతకుముందు ఇలాంటి ప్రయత్నాలు చాలా మంది చేశారు. కానీ ఈ స్థాయి వరకు వచ్చింది మాత్రం ఎలాన్ మస్క్ కంపెనీ మాత్రమే. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే అదో అద్భుతమే అనుకోవచ్చు. పక్షవాతం వచ్చిన వారు కేవలం తమ ఆలోచనల ద్వారా ఫోన్ను ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుసైగల ద్వారా కంప్యూటర్ను వాడొచ్చు. అంతెందుకు, అసలు బాడీ కదలకుండా అన్ని పనులు చక్కబెట్టేయచ్చు. బటన్ నొక్కడం, టచ్ తో ఆపరేట్ చేయడం ఇకపై గతం అనుకోవాలి. టీవీ పెట్టాలన్నా, ఫ్యాన్ వేయాలన్నా రిమోట్ కోసం వెతకాల్సిన పని లేదు. పెట్టాలన్న ఆలోచన రాగానే ఆటోమేటిక్ గా అన్ని ఆపరేట్ అయిపోతాయి. ఈ తరహా ప్రయోగాలు వినాశనానికి దారితీస్తాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. వీటికి నైతికత ఏంటి అంటూ పెద్ద పెద్ద డిబేట్లు కూడా జరుగుతున్నాయి. వైద్య అవసరాలకు మాత్రమే దీన్ని వాడతామని న్యూరాలింక్స్ చెబుతోంది. పక్షవాతంతో బాధపడుతున్న వారి కోసం నడుములో అమర్చేలా మరో చిప్ తీసుకొస్తామని మస్క్ చెబుతున్నారు. కంటి చూపు కోల్పోయిన వాళ్ల కోసం కూడా ఓ పరికరం అభివృద్ధి చేస్తున్నామన్నారు. పక్షవాతం వచ్చి కదల్లేని వారికి ఈ ప్రయోగాలు ఉపయోగమని న్యూరాలింక్స్ చెబుతున్నా వాళ్ల బ్రెయిన్ పై హ్యాకర్లు దాడి చేస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ పరికరాలను హ్యాక్ చేసి ఆ మనుషులను రోబోల్లాగా వాడుకుంటారన్న భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.